Hello ma'am, good evening. This is Vipin from Krishna House of Silver, Jubilee Hills, రోడ్ నెంబర్ 36 హైదరాబాద్. ఈరోజు లైవ్ సెక్షన్లో మనకు గాడ్ ఐడిల్ కలెక్షన్స్ తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడిల్స్ అనగానే ఒక స్పిరిచువల్ పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఐడిల్స్ అనగానే హెరిటేజ్ కల్చర్ అండ్ ఆర్ట్ అండ్ స్పిరిచువల్ పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. సో ఫస్ట్ మనకు గణేష్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏదైనా ఒకేషన్స్ కూడా మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనం గణేష్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి సో ఫస్ట్ వచ్చేసి గణేష్ నుంచి స్టార్ట్ చేద్దాం. గణేష్లో చూడొచ్చు మనకు సింహాసనం అండ్ లోటస్ పైన వస్తుంది గణేష్. సో ఫస్ట్ దీంట్లో మనకు డిఫరెంట్ సైజెస్ ఉంటుందన్నమాట. సో ఎక్కువ మనం ఇంట్లో అనగానే 3 ఇంచెస్ లోపట్నే చూస్తాం ఐడిల్స్ని. సో కొంతమంది ఇస్తాం అనమాట, అది 3 ఇంచెస్ తర్వాత కూడా పెట్టుకుంటారు. డైలీ పూజ చేసేటోళ్ళు 4 ఇంచ్ 5 ఇంచ్లో పోతారనమాట. సో ఎక్కువ మనకు 3 ఇంచెస్లో చాలా కలెక్షన్స్ తీసుకుంటారు. సో ఫస్ట్ వచ్చేసి మనకు లోటస్ గణేష్ తీసుకొని వచ్చాను. సో ఇది వచ్చేసి మనకు 3D ఫినిషింగ్ విత్ ఇక్కడ చూడవచ్చు మనకు వర్క్ అనేది చాలా డీటెయిలింగ్గా ఉంటుంది అనమాట 3D అనగానే మనకు. సో మనకు గాడ్ ఐడిల్స్ అనగానే చాలా క్లారిటీగా చూస్తాం, ఎక్కువ మనం హ్యాపీనెస్ ఆ గాడ్ ఐడిల్ ఫేస్లో. సో దీంట్లో మనకు 3Dలో ఆ కలెక్షన్ని మనకు ఎక్కువ చూడే అవసరం లేదు, ఎందుకంటే చాలా క్లారిటీగా డీటెయిలింగ్గా ఉంటుంది అనమాట వర్క్ అనేది. సో దీంట్లో మనకు వచ్చేసి 3 వెరైటీస్ గణేష్ తీసుకొని వచ్చాను డివైన్ కలెక్షన్ ఈరోజు. ఫస్ట్ వచ్చేసి లోటస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు సింహాసనంలో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నార్మల్గా గణేష్ అనమాట. సో తాలిపాకం గణేష్లో మనం చూడొచ్చు సేమ్ ఇలాంటి గణేషే. సో ర్యాట్ కానీ ఇక్కడ ఎంత డీటెయిలింగ్ ఉందో ర్యాట్ కూడా. అండ్ నెక్స్ట్ లడ్డు కూడా చూడొచ్చు, ట్రంక్ కానీ లడ్డు, ఆ ఫేస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైతే వర్క్ ఉందో గాడ్లో అది వచ్చేసి చాలా 3D ఫినిషింగ్ అనమాట, డీటెయిలింగ్గా. సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ ఐడిల్. లక్ష్మీలో కూడా మనకు స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా ఉంది. సో ఫస్ట్ మనం స్మాల్ సైజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో లక్ష్మీ అనగానే మనకు లోటస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో లోటస్ అండ్ ఇక్కడ చూడవచ్చు కలశం నుంచి కాయిన్స్ పడుతున్నట్టు, అండ్ ఫేస్ కూడా ఇక్కడ చాలా డీటెయిలింగ్గా ఉంటుందన్నమాట. జ్యువెలరీ కూడా చూడొచ్చు అక్కడ. సో దీంట్లో మనకు సైజెస్ ఉంటాయన్నమాట. ప్రీవియస్గా మీకు చెప్పాను కదా, హౌస్లో పెట్టుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేసేది మనకు 3 ఇంచెస్ అనమాట ఐడిల్స్ని. సో ఇక్కడ చూడొచ్చు మన కలెక్షన్స్ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ దాకా తీసుకొని వచ్చాను. సో డిఫరెంట్ కలెక్షన్ అనమాట, సైజెస్లో కూడా డిఫరెంట్. అండ్ ఫ్రంట్లో చూడొచ్చు మీకు లైట్ యాంటిక్ వర్క్ అనమాట ఇది వచ్చేసి. సో దీన్ని కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి లైట్ ఆక్సిడైజ్డ్ అనమాట విత్ 3D సేమ్ 3D ఫినిషింగే, బట్ జస్ట్ పాలిష్ విత్ డిఫరెంట్ అనమాట. సో మనకు లక్ష్మీ అనగానే మనకు ఎక్కువ మనకు దీపావళి రోజు దీపావళి పూజకు కానీ లేదా నార్మల్ పూజకు కూడా మనం గణేష్ అండ్ లక్ష్మీ ఐడిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఐడిల్స్కి ఏదైనా పూజ చేస్తే ఫస్ట్ మనం గణేష్ అండ్ లక్ష్మీయే ఫస్ట్ ప్రిఫర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సరస్వతి గణేష్ లక్ష్మీ సరస్వతి అన్నమాట. సో దీంట్లో కూడా మనకు 3D ఫినిషింగ్ ఉంది. సో దీంట్లో కూడా మనకు మెయిన్గా ఇక్కడ చూడవచ్చు ఫేస్ కానీ జ్యువెలరీ కానీ ఐడిల్స్ జ్యువెలరీ కానీ ఆ వీణ ఎంత డీటెయిలింగ్గా ఉందో. దీంట్లో కూడా మనకు డిఫరెంట్ సైజెస్ కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్లీ 3D ఫినిషింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విత్ స్టోన్ అనమాట, స్టోన్ కలెక్షన్. ఇదంతా నార్మల్గా 3D ఫినిషింగే,
కానీ దీనిపైన వచ్చేసి మనకు స్టోన్ ఫిట్స్ చేశారు, సీజెడ్ స్టోన్స్ అనమాట ఇవి వచ్చేసి గ్రీన్ అండ్ పింక్. సో దీంట్లో కూడా మనకు డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకు 3 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 3 ఇంచెస్ టు మనకు 2 ఫీట్స్ దాకా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనకు బాలాజీ కలెక్షన్. సో బాలాజీ అనగానే మనకు తిరుపతి బాలాజీ ఎక్కువ ఇది ఉంటుంది మనం. ఇది ఏంటంటే నారాయణ రూపంలో ఉంటుంది. సో ఫస్ట్ దీంట్లో మనకు స్టోన్ కలెక్షన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ పైన చూడొచ్చు మనకు గోపురం, ఇక్కడ కిరీటంని అండ్ జ్యువెలరీని వచ్చేసి స్టోన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు బాలాజీ అనగానే శంకు చక్రం ఎక్కువ ఫేమస్ కదా, సో శంకు చక్రం నామం కూడా ఇచ్చారు చూడొచ్చు. సో డౌన్లో మనకు పంచ ఎక్కువ ఫేమస్ దానికి. సో పంచ కూడా ఎంత డీటెయిలింగ్గా ఉందో పంచ, ఈవెన్ బాలాజీ పంచ. అండ్ డౌన్లో మనకు వచ్చేసి ఇక్కడ స్టోన్ ఫిట్ చేశారు. సో ఇది 3 ఇంచెస్ నుంచి స్టార్ట్ ఉంది అనమాట. 3 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ టు 3 ఫీట్స్ దాకా అవైలబుల్ ఉంది మనకి ఈ కలెక్షన్లో. సో నెక్స్ట్ మనకు రాధాకృష్ణ. రాధాకృష్ణలో కూడా మనకు 3D ఫినిషింగ్ అనమాట. సో దీంట్లో రాధాకృష్ణ అనగానే ఒక చూడవచ్చు ఇక్కడ ఫేస్ కానీ ఎక్కువ మనం రాధాకృష్ణ అనగానే ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఫేస్ అనమాట, రాధది ఇంకా కృష్ణది. అండ్ ఫ్లూట్ కూడా ఈవెన్ ఇక్కడ చూడవచ్చు మనకు, ఫ్లూట్ కూడా ఎంత డీటెయిలింగ్గా ఉందో. సిల్వర్లో నార్మల్గా మనం వర్క్ ఇంత డీటెయిలింగ్గా చూడలేము. ఇది ఏంటంటే న్యూ కలెక్షన్ స్టార్ట్ అయినాయి అనమాట 3D ఫినిషింగ్లో. సో దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకు గాడ్ ఐడిల్ ఫేసెస్ కానీ జ్యువెలరీ కానీ ఆ ఫేస్ చూడవచ్చు, లాఫింగ్ ఫేసెస్ ఇలా దీంట్లో డెవలప్ చేశారనమాట. సో ప్రీవియస్ మనం చూసాం ఐడల్స్లో ఇంత డీటెయిలింగ్ రాకపోతుండే. సో ఎంత డీటెయిలింగ్ చేశారనమాట దీంట్లో 3Dలో. రాధా శారీ పైన కూడా చూడవచ్చు, నార్మల్గా మనకు ప్లెయిన్ కాకుండా డిజైన్స్, ఫ్లవర్ డిజైన్స్ చేశారనమాట. సో డౌన్ కూడా మనకు బేస్ అనేది నార్మల్గా ప్లెయిన్ కాకుండా దానిపైన కూడా వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైనింగ్ చేశారు. సో ఇక్కడ కూడా మనకు కృష్ణుడిది చూడొచ్చు పంచ, దాన్ని కూడా మనకు నార్మల్గా ప్లెయిన్ కాకుండా డిజైన్స్ చేశారనమాట కంప్లీట్లీ. ఇక్కడ డాట్స్ చేసి దీనికి కూడా మనకు జ్యువెలరీ కూడా చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. సో దీంట్లో కూడా మనకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. 3 ఇంచెస్ నుంచి అప్రాక్స్గా మనకు 2 ఫీట్స్ దాకా అవైలబుల్ ఉంది రాధాకృష్ణలో. సో ఓన్లీ కృష్ణ, కొంతమంది ఎక్కువ ఓన్లీ కృష్ణకి కూడా ప్రిఫర్ చేస్తారు. సో ఓన్లీ కృష్ణ కూడా చూడవచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో. ఫ్లూట్ కానీ అక్కడ చూడవచ్చు మనకు ఫ్లూట్స్ కానీ మన హ్యాండ్ అండ్ ఇక్కడ పంచ కానీ షాల్ చూడవచ్చు ఇక్కడ ఎంత డీటెయిలింగ్గా ఉందో వర్క్ అనేది. అండ్ ఫేస్, ఈవెన్ ఫేస్ కూడా చాలా లాఫింగ్ ఫేస్ టైప్ ఉందన్నమాట. సో మనం గాడ్ ఐడిల్ అనగానే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. మనం ఏదైనా వర్క్కి పోయినా మనం ఇంట్లోకించి బయటికి వచ్చినా కానీ ఇంట్లో రాగానే ఫస్ట్ మనం గాడ్ ఫేస్ చూస్తాం. సో ఆ ఫేస్ చూసినందుకు కొంచెం హ్యాపీనెస్ అనేది వస్తుంది అన్నమాట. సో మనకు నెక్స్ట్ రామ్లల్లా. సో రామ్లల్లాలో కూడా చూడవచ్చు మనకు ఒకటి వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్ అన్నమాట. సో ఇప్పుడు అప్కమింగ్ ఫెస్టివల్ వచ్చేసి రామ్నవమి ఉంది. సో దాంట్లో మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది రామ్లల్లా అన్నమాట. రామ్లల్లా అండ్ రామ్ పరివార్. ఏప్రిల్ 17కి మనకు రామ్నవమి ఉంది కాబట్టి మనకు ఈరోజు లైవ్ సెక్షన్లో ఇది కూడా ఫస్ట్ ప్రిఫర్ చేసామన్నమాట. సో దీంట్లో కూడా చూడవచ్చు మీకు డీటెయిలింగ్ ఎంత బాగుందో. లక్ష్మణ్, సీత, రాముడు ఇంకా హనుమాన్ అన్నమాట. చిన్న ఐడీలు దాంట్లో ఎంత డీటెయిలింగ్ ఉందో వర్క్ చూడవచ్చు మీకు.
నార్మల్గా మనకు చిన్న ఐడిల్స్లో ఇంత వర్క్ అనేది డీటెయిలింగ్గా రాదు, దీంట్లో చాలా డీటెయిలింగ్గా వచ్చిందనమాట. సో కంప్లీట్ కొంతమంది బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు, సో బ్యాక్ కూడా మనకు వచ్చేసి సాలిడ్ అనమాట. సో దీంట్లోనే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్. రాములో మనకు బాలరామ కూడా ఇప్పుడు ఎక్కువ మనకు అయోధ్యలో కూడా మనకు ఐడిల్ చూడొచ్చు, బాలరాముడిని పెట్టారనమాట. సో దీంట్లోనే ఇది మ్యాట్ ఫినిషింగ్, టోటల్లీ మ్యాట్ ఫినిష్ అనమాట ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యాంటిక్ కలెక్షన్, సేమ్ రామ్లలానే లైట్ యాంటిక్ కలెక్షన్ అనమాట. ఆక్సిడైజ్, లైట్ ఆక్సిడైజ్ ఇక్కడ. అండ్ పైన చూడొచ్చు మనకు మిర్రర్ ఫినిష్ టైప్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సాయిబాబా కలెక్షన్ సాయిబాబాలో మనకు 2 కలెక్షన్స్ ఉన్నాయి. వన్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు షిర్డీలో మనం చూడవచ్చు మనకు సాయిబాబాని. సో సేమ్ సిట్టింగ్ పొజిషన్ అనమాట. ఎక్కువ మంది మనం షిర్డీకి వెళ్తాం కాబట్టి షిర్డీలో ఉన్న సాయిబాబాని చూసి మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ దీంట్లో మనకు ఈ సేమ్ డిట్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి. సో మనం దీన్ని కూడా పెట్టుకుంటే ఆ షిర్డీ సాయిబాబాని పెట్టుకున్నట్టు ఆ ఫీల్ ఉంటుంది అనమాట. చూడవచ్చు మాకు స్వాల్ కానీ అది డీటెయిలింగ్ ఎంత బాగుందో. సేమ్ లాయన్స్ టు లాయన్స్ అండ్ ఫ్లవర్ షాల్ కూడా వేస్తారు కాబట్టి షిర్డీలో మనం దీంట్లో కూడా చూడవచ్చు షాల్. సేమ్ డిట్ అనమాట కలెక్షన్ అనేది. సో దీంట్లో కూడా మనకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి. 3 ఇంచెస్ నుంచి అప్రాక్స్గా 12 ఇంచెస్ దాకా అవైలబుల్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ సాయిబాబా సెట్టింగ్ పొజిషన్, ఇది కూడా ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడవచ్చు. నార్మల్గా మనం షిర్డీ సిట్టింగ్ పొజిషన్ చూసాం, ఇదేమో డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ మనకు. ఈవెన్ బేస్లో కూడా చూడవచ్చు మనకు నార్మల్ ప్లెయిన్ కాకుండా మనకు బాక్సెస్ టైప్ వర్క్ ఇచ్చారనమాట. ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడవచ్చు ఫేస్ని కూడా. సో నెక్స్ట్ మనకు దుర్గామాత కలెక్షన్, దీంట్లో కూడా మనకు 3 ఇంచెస్ నుంచి స్టార్ట్ ఉంటుందన్నమాట. 3 ఇంచెస్ నుంచి 2 ఫీట్స్ దాకా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. సో దుర్గామాత అనగానే మనకు మెయిన్గా దుర్గా పూజ ఎక్కువ, ఫస్ట్ వచ్చేది దుర్గా పూజ అన్నమాట. సో మనకు దుర్గామాత అనగానే చాలా ఫేస్ క్లారిటీ మెయిన్, అండ్ లాయన్ టైగర్ 2 ఉంటాయి దీంట్లో. సో దీంట్లో కూడా మనకు చూడవచ్చు ఇంత చిన్న ఐడిల్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వర్క్ ఉందో. సో ఇంతకుముందు చెప్పాను కదా, మనం మెయిన్ ఐడిల్స్ అనగానే మనం చూసేది ఫేస్ కానీ జ్యువెలరీ అది ఎక్కువ చూస్తాం. సో దుర్గామాతలో చూడవచ్చు మీకు ఇక్కడ మనకు త్రిశూలం కానీ ఖడ్గం కానీ చూడవచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో. ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అనేది చాలా డీటెయిలింగ్గా ఉంది. దీంట్లో కూడా మనకు 3 ఇంచెస్ నుంచి 2 ఫీట్స్ దాకా అవైలబుల్ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనకు దశావతారం, విష్ణు దశావతారం అన్నమాట. కంప్లీట్లీ ఫస్ట్ నుంచి మనకు విష్ణు ఏ రూపం నుంచి 10 అవతారాలు చేంజ్ అయినాయి కాబట్టి 10 అవతారాలు దీంట్లో వచ్చేసాయి. సో లాస్ట్ వచ్చేసి మనకు కల్కి అన్నమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేది కల్కి కాబట్టి దీంట్లో యాడ్ చేశారనమాట కల్కిని కూడా. సో దీంట్లో కూడా మనకు ఎన్ని వర్క్ చూడవచ్చు ఎంత డీటెయిలింగ్ ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ. కంప్లీట్ 10 అవతార్స్ విష్ణుది. అండ్ మిడిల్లో చూడవచ్చు మనకు విష్ణు అండ్ లక్ష్మి సిట్టింగ్ ఇచ్చారనమాట. సైడ్స్లో మొత్తం అవతారాలు చేంజ్. దీంట్లో మనకు వచ్చేసి
సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ సైజ్ అనమాట. సో నెక్స్ట్ మనకు అష్టలక్ష్మి, కంప్లీట్ లక్ష్మీస్, 8 లక్ష్మీస్ అనమాట. 1 స్టాండ్ 8 లక్ష్మీస్. సో మనం పూజలో మనకు అష్టలక్ష్మి అలా ప్రిఫర్ చేస్తాము. దీంట్లో మనకు కంప్లీట్ 8 లక్ష్మీస్ ఒక స్టాండ్లో ఉందన్నమాట. పూజ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్గా సపరేట్ తీసుకుంటాం. దీనికి ఏంటంటే అటాచబుల్ అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ అన్నమాట. సో ఇది కూడా మనకు ఇంట్లో ఫస్ట్ ప్రిఫర్ చేసేది మనకు 3 ఇంచెస్ లోపట కాబట్టి దీన్ని మనం చాలా ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు శివలింగం. సో మనం ఎక్కువ చూడం శివలింగాలు. సో దీంట్లో మన కలెక్షన్ ఈరోజు డివైన్ కలెక్షన్లో మనం తీసుకొని వచ్చామన్నమాట. దీంట్లో కూడా చాలా అంటే చాలా డీటెయిలింగ్గా ఉంది వర్క్ శివలింగం పైన. సో ఇక్కడ చూడొచ్చు మనకు కింద నార్మల్గా ప్లెయిన్ కాకుండా ఫ్లవర్ డిజైన్స్ అలా చేశారనమాట. అండ్ పైన నామం కూడా చూడొచ్చు, శివుడి నామం విత్ ఐ మిడిల్లో. అండ్ పైన వచ్చేసి సర్పంని కూడా ఇచ్చారనమాట. సో మనం అభిషేకం చేస్తే వాటర్ని కూడా ఇట్లా ఇక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది అనమాట. అది కూడా మనకు చేశారనమాట. దీంట్లో ఎక్కువ మంది వాటర్ అభిషేకం కానీ అభిషేకం చేస్తాం కదా, ఆ వాటర్ని మనకు డ్రాప్లో కిందికి పడుతుంది. సో ఆ కన్వీనియంట్ కూడా ఉంది దీంట్లో. సో దీంట్లో మనకు డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. నేను చూపించింది మీకు యాంటిక్ విత్ ప్లెయిన్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ యాంటిక్ 3D ఫినిషింగ్ విత్ స్టోన్ అన్నమాట. సో దీంట్లో వచ్చేసి సీజెడ్ స్టోన్స్ 3D ఫినిషింగ్ అన్నమాట. సేమ్ అభిషేకం చేస్తే వాటర్ మనకు బయటికి వచ్చేటట్టు చేశారు. అండ్ సర్పంని కూడా చూడొచ్చు మీకు ఎంత డీటెయిలింగ్ ఉందో. అండ్ ఐస్లో చూడొచ్చు మనకు ఇక్కడ స్టోన్స్ ఫిట్టింగ్ చేశారు. గ్రీన్ కలర్ స్టోన్స్ కానీ పింక్ కలర్ స్టోన్స్ అలా. సో నెక్స్ట్ మనకు శ్రీవారి పాదాలు అంటాం కదా. మనకు తిరుపతిలో చూడొచ్చు ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ శ్రీవారి పాదాలు ఉంటుంది అన్నమాట. సో అక్కడ చూసి కూడా మనం మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాము. సో దీన్ని మనం చేసి తీసుకున్నాం మీకు మీ ముందు ఈరోజు డివైన్ కలెక్షన్లో చూపిస్తున్నాను అనమాట. సో దీంట్లో మనకు స్టార్టింగ్ సైజ్ 1.5 ఇంచ్ నుంచి 3 ఇంచెస్ దాకా అవైలబుల్ ఉంటుంది శ్రీవారి పాదాలు. సేమ్ చూడొచ్చు, చాలా శంకు చక్రం నామం దాంట్లోనే వచ్చేస్తాయి కంప్లీట్లీ. అండ్ పాదాలు కూడా ఎంత డీటెయిలింగ్గా ఉందో, సేమ్ మన పాదాలు శ్రీవారి పాదాలు ఎట్లా ఉంటుందో సేమ్ అదే అన్నమాట. మన ఎంట్రన్స్లో కూడా పెట్టుకోవచ్చు దీన్ని, లేదంటే పూజా రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు విష్ణు, ఫస్ట్ సత్యనారాయణ పూజ కానీ ఒకేషన్కి మనం విష్ణు ఐడిల్ కావాలనుకుంటాం కదా, సత్యనారాయణ ఐడిల్ కానీ విష్ణు ఐడిల్ కానీ. సో దీంట్లో మనకు ఈరోజు వచ్చేసి దాన్ని కూడా తీసుకొని వచ్చాను. సో విష్ణు ఐడిల్ చూడొచ్చు, కంప్లీట్లీ సత్యనారాయణ ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్ అన్నమాట. దీంట్లో మనకు 3D ఫినిషింగ్ అండ్ యాంటిక్ ఫినిషింగ్ రెండు వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకు యాంటిక్, లైట్ యాంటిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రే ఫినిషింగ్ అనమాట, 3D ఫినిషింగ్. సో మన కథలో ఎక్కువ మనకు ప్రిఫర్ చేస్తారు ఇది. సో దీంట్లో కూడా మనకు కొంతమంది 3 ఇంచెస్ కావాలి, కొంతమంది 5 ఇంచెస్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది 10 ఇంచెస్ ప్రిఫర్ చేస్తారు. సో మనకు స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 2 ఇంచెస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. 2 ఇంచెస్ టు 12 ఇంచెస్ దాకా ఉంటుంది అవైలబుల్, ఓన్లీ నారాయణ. నెక్స్ట్ మనకు అదే కలెక్షన్లో లక్ష్మీ నారాయణ కంబైన్డ్ అనమాట. సో దీంట్లో మనకు నారాయణ అండ్ లక్ష్మి కావాలి, మనకు అటాచ్లో కావాలన్న చెప్తారు కస్టమర్. సో మనకు దగ్గర లక్ష్మి అండ్ నారాయణ కూడా అటాచ్ ఉంది.
దీంట్లో కూడా సైజెస్ మనకు 3 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ దాకా ఉంటుందన్నమాట. సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఆవు దూడ. ఆవు దూడ అనగానే మనకు ఫస్ట్ గృహప్రవేశం కానీ ఒకేషన్ వెడ్డింగ్లో కానీ మనకు చాలా ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఆవు దూడ ఎక్కువ మనకు. అండ్ మన హౌస్లో కూడా పెట్టుకుంటే ఆవు దూడని చూస్తే ఆ కోపం మనకి ఏదైనా వర్క్లో కోపం కానీ అట్లా ఎక్కువ మనం ఇది చేస్తాం. సో దాన్ని చూస్తే ఏంటంటే కొంచెం ఆ కోపం అనేది మనకు తగ్గుతుంది అనమాట. సో దానికి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఆవు దూడని కూడా. సో దీంట్లో కూడా మనకు 2 ఇంచెస్ నుంచి 2 ఫీట్స్ దాకా అవైలబుల్ ఉంది కలెక్షన్. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకు యాంటిక్, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే ఫినిషింగ్ విత్ 3D, అండ్ నెక్స్ట్లో చూడవచ్చు నక్షి వర్క్ విత్ యాంటిక్ ఫినిషింగ్. ఇంకా చాలా కలెక్షన్స్ మనకు దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనకు అన్ని దేవుళ్ళు కూడా వచ్చి ఉంటాయి అండ్ అష్టలక్ష్మి కూడా ఉంటుంది దీంట్లో. సో మీకు ఇంకా కలెక్షన్స్ చూడాలంటే జస్ట్ మా నంబర్కి పింక్ చేస్తే మీకు ఇంకా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. వీడియో కాల్ నంబర్ వచ్చేసి 8499011111. మనం ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తాం. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది. అండ్ పాన్ ఇండియా ఫ్రీ డెలివరీస్ చేస్తాం. సో హోప్ మీ అందరికీ ఈరోజు డివైన్ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు దీంట్లో ఏదైనా ఐడిల్స్ నచ్చింది జస్ట్ స్క్రీన్ షాట్ చేసి మీకు మా నంబర్కి పింక్ చేస్తే మీకు కంప్లీట్ వెయిట్ కానీ ప్రైస్ కానీ చెప్తాం. సో మా నంబర్ వచ్చేసి 8499011111. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ నంబర్. సో హోప్ మీ అందరికీ లైవ్ సెక్షన్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యామ్. థ్యాంక్ యూ.